శ్రీ సంజీవదేవ్ గారి ఆత్మకథ తుమ్మపు 26వ భాగం. రెండు 10/25 విజయదశమి గాంధీ జయంతి శుభాకాంక్షలతో ఆహ్వానం. 57వ అధ్యాయం కళా ప్రయోజనంపై విభిన్న వాదాలు. 1946 అక్టోబర్ ప్రాంతంలో ఒక అపరిచిత వ్యక్తి నుంచి ఒక స్నేహంతో కూడిన ఉత్తరం. ఆయన రచించిన పుస్తకం బై ది క్యాండిల్ లైట్ అనేది పోస్ట్లో వచ్చాయి. ఆయన పేరు ఆర్ఎస్ ఫోంటే, పోర్చుగీస్ వ్యక్తి. పరిచిత వ్యక్తి వలె ఎంతో ప్రేమగా ఉత్తరం రాశాడు. తీరా చూస్తే ఆయన నికోలస్ రోరిక్ మిత్రులలో ఒకరు. ఈ సంబంధాన్ని పురస్కరించుకొని నాకు ఉత్తరం రాసి తన పుస్తకం కూడా పంపారు. ఆయన పోర్చుగీస్ భాషలో మంచి కవి, ఇంగ్లీష్లో కూడా బాగా రాయగలడు. అప్పుడు ఆయన పోర్చుగల్ నుంచి వచ్చి గోవాలో ఒక పత్రిక నడుపుతున్నాడు. నన్ను గోవా రమ్మని కూడా రాశారు. ఫోంటేకు నేను జవాబు రాస్తూ, బ్రిటిష్ వాడు మా దేశం వదిలిపోతున్నారు, కానీ ఈ పోర్చుగీసులు మాత్రం మా దేశంలోనే ఒక భాగమైన గోవాలో మాత్రం వదిలిపెట్టిపోకుండా ఉన్నారని. అందుకు ఆయన తిరిగి రాస్తూ, తాను సామ్రాజ్యవాదిని కానని, గోవాలో పోర్చుగీసు పాలనకు తాను ప్రతికూలడని అని, తాను జన్మరీత్యా పోర్చుగీస్ అయిన పోర్చుగీసు వారు చేసే అక్రమ చర్యలను తాను సమర్థించలేనని, తాను జాతీయవాదినని కాదు అంతర్జాతీయవాదినని ఏమేమో రాశారు. అది చదివితే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన విశాల భావాలకు, విశ్వజనీనతకు, మానవతాశీలతకు నేను జోహార్లు అర్పించి, ఆయనతో ఉత్తరం ద్వారా కత్తి లభించింది, ఘనీభవించి. ఒకరి ఆంతర్యం మరొకరికి తెలుసుకోగలిగా. ఒకరి జీవితంలోని వెలుగు నీడలు మరొకరికి తెలుపుకో ప్రారంభించి, మా ఘనీభావం చివరకు ఎంతవరకు వచ్చిందంటే, మా ఉభయులము జంట రచయితలుగా వ్యవహరించాలని అనుకున్నా. అంటే నేను ఏ రచన చేసినా కూడా నా పేరుతో పాటు ఆయన పేరు కూడా వేయాలి. ఆయన ఏ రచన చేసినా నా పేరు వేసుకో. కానీ ఈ సంకల్పం కార్యరూపం దాల్చల. ఆ రోజులో కలకత్తా నుంచి డాన్ ఆఫ్ ఇండియా అనే ఇంగ్లీష్ మాసపత్రిక ఒకటి వచ్చేది. దానిలో ప్రతి నెల ఒక పేజీకి సరిపోని ఏవో చెదిరిన ఆలోచనలు రాయటానికి అంగీకరించి శీర్షిక ఫ్లిక్కర్స్ ఆఫ్ ద ఫ్లేమ్, దీపశిఖలు. మొదటి దానిలో ఈ విధంగా రాశాను: సంగీతంలో లయ, నర్తనలో లయ, చిత్రలేఖనంలో లయ. ఇవన్నీ నాదానికి, గతికి, రూపానికి పూర్ణతను ఇస్తాయి. లయ అనేది అపశృతల పాలిటి శృతి. లయ అనేది అసమతలకు భారస్వామ్య. లయ అనేది విశ్వసృష్టికి సంరక్షణశీల. లయ అనేది కళా సృష్టికి ప్రధాన సూత్రం. అది లయ అనేది జీవితంలో గొప్ప ప్రాణశక్తి. మానవ అస్తిత్వంలోని భేదాలను మోదాల్లోకి రూపాంతరపరుస్తుందంటే ఆమోదాన్ని. జీవన లయ శిలల నుంచి, తరువుల నుంచి, జంతువుల నుంచి మానవుని వేరు చేసి చూపించేది లయ. మానవుని శారీరక, మానసిక వ్యాపారాలు సాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ విధంగా చాలా నెలలు వివిధ విషయాల మీద డాన్ ఆఫ్ ఇండియాలో రాశారు. అదే పత్రికలో ఒక సంచికలో పద్యం గురించి ఒక చిన్న వ్యాసం కూడా రాశాను. తామర తీగ జన్మించడం బురదలో జన్మిస్తుందని, కానీ బురదకు వ్యతిరేకంగా దాని పువ్వు ఎంతో నిర్మలంగా, మృదువుగా, పరిమళంగా, బురదకు అతీతంగా వికసించి ప్రకాశిస్తుందని, ఆ జన్మస్థలానికి భిన్నంగా, ఉన్నతంగా రూపొందటం దాని విశేష గుణమని ఏదేదో రాశారు.
అందుకే బౌద్ధంలో ధర్మానికి తామర పువ్వు పేరు జోడించారు. సద్ధర్మ పుండరీకమని మన సాహిత్యంలో కూడా తామర పువ్వు పేరు విడివిగా వాడారు అందరూ కూడా. పద్మాసనం, ముఖభగవలం, పాదపద్మం, హృదయ కమలం, కమలలోచనాలు, ఈ విధంగా ఎన్నో డాన్ ఆఫ్ ఇండియాలో నా రచనలు. లోటస్ సాంగ్ అనేది చాలామంది పాఠకులకు నచ్చింది. తిరిగి శిల్పిలో నాదొక వ్యాసం, ఆర్ట్ క్వా ఆర్ట్ అనేది వెలువడింది. కళను అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. చారిత్రకంగా, మత రూపేణ, కావ్య చిత్రణగా, ఈ విధంగా అనేక ప్రయోజనాల నిమిత్తం కళ సృష్టించుకోవచ్చు. కానీ కళ రసానందం నిమిత్తం సృష్టింపబడితే అది ఉత్తమ కళ, కానీ మిగతా ప్రయోజనాల నిమిత్తం సృష్టింపబడితే అది ప్రచారక మాత్రమే అవుతుందని, దాని ఉత్తమ కళ మాత్రం కాదు అని. కళ నిమిత్తమే కళ అంటూ వ్రాసా. ఈ విధంగా తాను విస్మరించే విషయం వస్తువు మీద కళ విలువ ఆధారపడి ఉంటుందా? ఈ సమస్య చిత్రకారుల, శిల్పుల మానసాలను మాత్రమే కాక సాహితీపరుల, గాయకుల, నర్తకుల మానసాలను కలవరపెట్టి కళలోని అన్ని విభాగాలు గీచేవి, చెక్కేవి, సాహితీపరమైనవి, వర్తక సంబంధమైనవి నేడు ఈ క్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. కళా సృష్టిలో విషయ వస్తువులోని శుద్ధత్వానికి, మహత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలనే వాళ్ళు నైతిక కళావాదులని ఏలన చేయడము, లేక కళలో రూపానికి, నిర్మాణ కౌశలానికి ప్రాధాన్యత ఇవ్వాలనే వాళ్ళు కళ నిమిత్తమే కళావాదులని అపహాస్యం చేయటము జరుగుతూ ఉంది లోకల్లో. ఆంధ్ర శిల్పి ఆంగ్లంలో మాత్రమే నా రచనలు వెలువడటం చూసి కొందరు మిత్రులు నన్ను తెలుగులో కూడా వ్రాయమని కోరారు. దానికి తోడు ఇంగ్లీషు శిల్పి సహచరిగా తెలుగులో కూడా ఆంధ్ర శిల్పి అనే పత్రిక స్థాపించి పిలక గణపతి శాస్త్రి గారిని దానికి సంపాదకులుగా ఏర్పాటు చేశారు. చిత్రాగా గణపతి శాస్త్రి గారు ఉత్తరాలు రాశారు. ఆంధ్ర శిల్పికి కూడా వ్యాసాలు పంపమని, అంతటితో తెలుగు కూడా రచన సాగించారు. తెలుగులో కూడా ఆంధ్ర శిల్పి నేను రచించిన వ్యాసాల్లో కల్లా దీర్ఘమైన వ్యాసం ఆధునిక శిల్పం అంతర్జాతీయత. అందులో ఈ విధంగా మొదలుపెట్టారు. విశ్వ సృష్టిలో స్పష్టంగా గోచరించే శాశ్వత సత్యం పరివర్తన, మార్పు. పరివర్తన గతిశీలం, కైనటిక్, జీవలక్షణం, గతిశీలం కనుక పరివర్తన జీవలక్షణం. ఈ పరివర్తన ఇతర జీవులలో కంటే మానవుల్లోనే ఎక్కువ, అధికతర. కారణం, మానవుల్లో ఇతర జీవులలో కంటే బుద్ధి అనే వస్తువు ఒకటి బలంగా పనిచేస్తుంది. బుద్ధి బాగా పనిచేస్తుందంటే తనకు ఉపకరించేవో, ఉపకరించనివేవో, అనగా ఏది మంచి ఏది చెడు అనే విషయాలలో వివేకం కనబరిచి అనుకూల విషయాలు తీసుకోవాలి. ప్రతికూలాలను వదిలివేయాలి. ఈ విధంగా మానవ చరిత్రంతా ఒక పెద్ద పరివర్తన. ఈ పరివర్తన పరిణామ సిద్ధాంతానికి అసలు పంథ అన్న సంజీవదేవి మాతృభాషలో వ్రాయకుండా ఇంగ్లీష్లో మాత్రమే వ్రాస్తున్నాడు అనే మచ్చలు తొలగించుకొని తెలుగులో రచనలు ప్రారంభించి ఇంగ్లీష్లో వ్రాయకపోయినా తెలుగులో వ్రాస్తుంటే ఎవరు ఏం నిందించరు. కానీ తెలుగులో వ్రాయకుండా ఇంగ్లీష్లో వ్రాస్తుంటే మాత్రం నింద తప్ప. మంచి పనిగా భావించిన దాన్ని మార్చుకోవడం తప్పేం కాదు. తెలుగులో వ్రాయకపోవడం నా దృష్టిలో కూడా అంత మంచి పనిగా అనిపించాల. భారతదేశాన్ని పాకిస్తాన్గా, హిందుస్థాన్గా విడదీయాలనే ఒక వర్గపు నిర్ణయం ముదిరి వెర్రి తలలు వేసి
బెంగాల్లో, పంజాబ్లో మతం పేర ఉభయ వర్గాలలో రక్తపాతం జరిగింది. నిత్యం పత్రికలలో భరింపదాలని దారుణ కృత్యాలు వినరావటం ప్రారంభించాయి. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, యువకులు మొదలైన ఎందరో నిరపరాధులు నిత్యం చిత్రహింస చేసి చంపబడుతున్నారు. మతం అనేది మానవ జాతి ఒక ఘోర కళంకంగా ఏర్పడిపోయింది. మతం అనేది మానవుడికి కొంత మేలు చేసింది నిజమే, కానీ మేలు కంటే కీడెక్కువ చేసిందన్న మాట సత్యం. మతం మానవుడిలో విశ్వప్రేమగా ప్రవహిస్తే గొప్పది, కానీ రక్తదాహాన్ని కలిగించి తన తోటి మానవుడు తన శత్రువుగా తయారయ్యే విధంగా చేస్తే అది తుచ్చమైంది అవుతుంది. ఇది మతం తప్పు కాదు, మతాన్ని ఉపయోగించుకుంటున్న మనుషుల తప్పు. ఒక విధంగా అది కూడా నిజమే అనిపిస్తుంది. నేటి భౌతిక విజ్ఞానం కూడా అంతే. మనుషులు దాన్ని ఉపయోగించుకునే పద్ధతిని బట్టి అది మంచిగాను చెడ్డదిగాను మారుతుంది. ఏదేమైనా ప్రపంచ చరిత్రలో మేలు కంటే కీడే ఎక్కువగా చేసింది మతం. అందులో ప్రత్యేకించి మతంలోని బాహ్య రూపాన్ని మాత్రమే ఆరాధిస్తూ అసలైన అంతర్భాగాన్ని నిర్లక్ష్యం చేసే మత మూఢుల ద్వారా ఎంతగానో కీడు కలిగింది. 1946లో భారతదేశానికి ఇటువంటి ఆపదే వచ్చింది. సానుభూతి అనే పదాలు, ప్రేమ, సానుభూతీకరుడు అనే పదాలు నిఘంటువులోంచి దూరమైపోయాయి. తీసేసేటువంటి కాలం కూడా వచ్చి భయాందోళనలు సాగాయి. కరుణ, ప్రేమ, సానుభూతి అనేవి నిఘంటువులో లేకుండా పోయాయి. అయినా పర్వాలేదు, కానీ అవి మానవుల హృదయాలలో లేకుండా పోతే మాత్రం విశ్వమంతా అంధకార బంధురమైపోతుంది. భారతదేశానికి స్వాతంత్రం రావాలంటే పాకిస్తాన్ ఉద్భవించాలని బ్రిటిష్ వారి పట్టుదలకు, మరి పాకిస్తాన్ ఆవిర్భవించాలంటే అక్షర ద్వారా కానీ ఆవిర్భవించదని ఒక వర్గం వారి భావం. కనుక హింసాకాండ లేని పాకిస్తాన్ లేదు, పాకిస్తాన్ లేని భారత స్వాతంత్రం లేదు. అంటే భారత స్వాతంత్రం అంటే హింసాకాండ. అటువంటప్పుడు హింసాయుతమైన స్వాతంత్రానికంటే హింస లేని బానిసత్వమే ఉత్తమ అనే ఆలోచన కూడా వస్తుంది. స్వాతంత్రంలో చచ్చే బానిసత్వంలో బతికొండటం వేళ. కానీ ఏ ఆత్మాభిమాని గల వ్యక్తి కూడా అందుకు ఒప్పుకోడు కదా. బానిసత్వంలో బ్రతికి ఉండే దానికంటే స్వాతంత్రంలో చావటం మేలు. సచ్చి అయినా స్వాతంత్రాన్ని కాపాడాలి, కానీ బ్రతికైనా బానిసత్వాన్ని ఉంచరాదు. కనుక దూరము మిత్రుల నుంచి ఎన్నో హృదయ విదారక ఉత్తరాలు వస్తున్నా ఈ హత్యాకాండను గురించి తాము చూసినది, విన్నవి కూడా వినజాలనివి కూడా విశేషం. తెలుగు, ఇంగ్లీష్, హిందీలో మాత్రమే కాదు, అలహాబాద్ నుంచి వెలువడే 20th సెంచరీలో పాట్నా నుంచి వచ్చేటువంటి హిందుస్థాన్ రివ్యూలో కూడా నా ఆంగ్ల రచనలు వస్తూ ఉండేవి. దేశం బాధల్లో ఉన్నప్పుడు అటువంటి విషయాల గురించి మాత్రమే వ్రాయాలి, కానీ కళను గురించి, రసానుభూతుల గురించి వ్రాయటం సబబు కాదు అని కొందరు నన్ను ఎత్తిపడి. కానీ నా జవాబు ఏమిటంటే, దేశం బాధల్లో ఉన్నప్పుడే అటువంటి బాధ లేని విషయాల గురించి వ్రాస్తే దేశీయులకు బాధ కొంత తగ్గుతుంది. రసదృష్టి లేని ఆధునిక మానవ జీవి 1946 సంవత్సరం నవంబర్ శిల్పిలో నా వ్యాసం ఈస్థెటిక్ విషన్ అనేది వెలువడి, బాహ్య రూపాలలో సౌందర్యాన్ని ఆనందించాలంటే మానవులో రససృష్టి ఉండాలి అని వ్రాశారు. Every day appear the rosy sunrise in the eastern
horizon and the crimson sunset in the western horizon. But how many present persons would behold these growing horizons every day with rapturous eyes? Only a few. Every month makes the appearance the new present, delicate and shy, like a naive bride on the vesper sky. But how many do care to cast a passing glance at her? Only a limited. Every year comes the autumn morning with the dew drops on the grass glittering in the iridescent glow under the transparent azure sky, provoking in sensitive hearts aesthetic vibrations of the far beyond. But how many do enjoy this? A few words. Why this negligence? Is it due to lack of leisure from daily duties? It is due to lack of aesthetic vision. నిత్యం వెలువడతాయి పూర్వ దిగంతంలో గులాబీ సూర్యోదయం, పశ్చిమ దిగంతంలో సింధూర సూర్యాస్తం. కానీ ఈ దీప్తినంతా దిగంతాలకు ఎందరు తన్మయ దృష్టితో తిలకిస్తారు? కొందరు మాత్రం ప్రతి నెలవంక ముగ్ధ మధువులా మృదువుగా సిగ్గుగా సాక్షాత్కాశం మీద ప్రత్యక్షమవుతుంది. కానీ ఎందరు దాని వైపు ఒక్క కటాక్షమైన ప్రసరింపజేసే శ్రద్ధ చూపిస్తారు? కొందరు మాత్రం ప్రతి సంవత్సరం శారద ప్రభాతం ప్రత్యక్షమవుతుంది. శరత్కాలం గట్టి మొలకలపైన ఇంద్రధనుస్సు కాంతుల ధగధగలాడి హిమ బిందువుల శారద నీలాకాశం క్రింద ఈ మెరుస్తున్న రంగుల హిమ కణాలు సున్నిత హృదయాలలో నిజంగా అనంతపు ఆనంద ప్రకంపనలు రేకెత్తిస్తాయి. కానీ ఈ శారద దృశ్యాన్ని తిలకించి ఎందరు ఆనందిస్తారు? కొందరు మాత్రం. ఎందుకని ఈ నిర్లక్ష్యం? దైనందిన కార్యకలాపాల నుంచి తీరిక లేఖన కాదు, రసదృష్టి లోపించడం. నా వ్యాసం వెలువడ్డ తర్వాత కొందరు సహృదయులు దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి. వీటిలో ఒకటి సింగపూర్ నుంచి. ఆయన పేరు దొరై రాజసింగ. ఆయన డాక్టర్ ఆనంద కుమార స్వామిని గురించి ప్రకటించబోతున్న సంచికకు ఒక వ్యాసం రాసి పంపమని వెంటనే ఒక వ్యాసం రాసి దానికి ఆయన్ని పంపారు. అందులో ఆనంద కుమారస్వామి పాశ్చాత్య దేశాలలో ప్రాచ్య దేశాల కళలు, అందులో ప్రత్యేకించి భారతీయ కళలకు చేసిన అమోఘ సేవల గురించి రాసి శిల్పిలోని ఈస్థెటిక్ విజన్ చదివి 1947 జనవరిలో రాజమండ్రి నుంచి 2 సంతకాలు చేసి ఒక ఉత్తరం పంపారు. అందులో ఒకరు ఆంధ్రలో భరతనాట్యంలో ప్రసిద్ధి చెందిన బివి నరసింహారావు గారు బాల బంధు, సువిఖ్యాత చిత్రకారులైన వరదా వెంకటరత్నం గారు. ఒకరి రచనలు ప్రశంసించడం మామూలుగా వాడే పద ప్రయోగం మాత్రమే కాక ఆ ఉత్తరంలో ఎంతో ఆత్మీయత వ్యక్తపరచే పదజాలం చాలా ఉంది. నేను ఇంటి వద్ద ఉండే తేదీని తెలియజేస్తే నరసింహారావు గారు తుమ్మపూడి వచ్చి చూసి వెళ్తామని కూడా రాశారు. అంతటితో నేను జవాబు రాసు ఆయన ఏ తేదీన వచ్చినా మాకు ఇంటి దగ్గరే ఉంటానని రాశారు. నేను జవాబు రాసి 4వ రోజు మధ్యాహ్నం ఒక సన్నని వ్యక్తి కొంచెం నారీ లాలిత్యం గల ముఖ కేంద్ర ముద్రతో ప్రత్యక్షం. బివి నరసింహారావు గారి ఖ్యాతి విన్నానే కానీ ఆయన్ని కానీ ఆయన నాట్య ప్రదర్శనాన్ని కానీ నేను చూచి ఎరగ. ఆయన పేరు ఆంధ్రదేశమంతటా వ్యాపించి తెలుసు. నాకు ఆంధ్రదేశమంతటా తెలియదు నా పేరు. అయితే ఆంధ్రదేశమంతటా తెలిసిన వ్యక్తి ఆంధ్రదేశమంతటా తెలియని
ఒక వ్యక్తిని చూడటానికి రావడం, నా అజ్ఞాత వ్యక్తి పేరు కూడా అందరికీ తెలిసేటట్టేనేమో అని నేను నరసింహారావు గారితో అంటే ఆయన పెద్దగా నవ్వాను. చిత్రకారుణ్ణి మీ చిత్రాలు చూపించమని అడిగితే చూపించగలడు. కవిని తన కవితలు వినిపించమంటే వినిపిస్తాడు. గాయకుణ్ణి గానం వినిపించమంటే వినిపిస్తాడు. నాట్యశిల్పిని తన నాట్యం చూపించమంటే చూపించజాలు. అందుకు పోవడంత హంగు కావు, ప్రయత్నం కావాలి, ఇంకా ఏమేమో కావు. అందుకే నరసింహారావు గారు తమ నాట్యం చూపమని అడగలేదు. ఆయన రచించిన కొన్ని గేయాలు మాత్రం పాడి వినిపించాను. ఏం మాట్లాడుతున్నా, ఏం పాడుతున్నా ఆయన మాటలో పాటలో ఆటే కనపడు. 2 రోజులు నరసింహారావు గారితో ఆనందంతో గడిచిపోయి 3వ రోజు ఇద్దరం బయలుదేరి బెదవాడ వెళ్ళి చేతికి దెబ్బ తగిన మంచంలో ఉన్న బెదవాడ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కొట్టపతి శ్రీనివాసాచారి గారిని చూశాం. ఆయన వారింటికి వెళ్ళేసరికి తెల్లని ఖద్దరు బట్టలతో ఒక పచ్చటి వ్యక్తి, మాకంటే వయసులో చాలా పెద్దవాడు, కూర్చొని మాట్లాడుతూ శ్రీనివాసాచారి గారు మాకు పరిచయం చేశారు. ఆయనే గొర్రెపాటి వెంకట సుబ్బయ్య గారు రచనలు చేస్తారు. అంతటితో గొర్రెపాటి బాబు రచించిన చిన్న పుస్తకం హంపి పీలుకొనే దాని చిరునవ్వుతో ఇచ్చారు. అది వరకు కాంతివంతంగా ఉన్న వెంకట సుబ్బయ్య గారి ముఖం చిరునవ్వుతో ఇంకా ఎక్కువ కాంతివంతమైంది. తెలుగు ప్రముఖుల్లో క్రమేణా పరిచయం పెరుగుతోంది. బెంగాలీ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో మాత్రమే కాదు, తెలుగులో కూడా క్రమేణా ఉత్తరాలు వస్తున్నాయి. డివి నరసింహారావు గారు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్య, అల్లావజ్జల శివశంకర శాస్త్రి గారు మొదలైన వారి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. ఒకరోజు దండమూడి మహీధర్ నుంచి ఉత్తరం. ఆ ఉత్తరంలో గుంటూరులో ఇంటర్ చదువుతున్న అన్నపూర్ణ అనే అమ్మాయిని పరిచయం చేస్తూ రాశారు. ఆమె నా వ్యాసాలు చదువుతుందని, సాహిత్యం అంటే ఆమెకు ఇష్టమని, ఆమె భర్త విశాఖలో MBBS అని. తర్వాత కొద్ది రోజులకు అన్నపూర్ణ నుంచి మొదటి ఉత్తరం. ఈ ఉత్తరాన్ని బట్టి ఆమె చాలా తెలివిగల అమ్మాయిని, బాగా పుస్తకాలు చదివిన అమ్మాయిని తెలుసు. తిరిగి నేను జాబులు రాయసాగాను. మా యుభయుల ఉత్తర ప్రత్యుత్తరాలు అనేక విషయాలు, కవులు, కవితలు, నవలలు, నవలాకారులు, చిత్రాలు, చిత్రకారులు, నాట్యాలు, నాట్యకారులు, ఈ విధంగా మోటార్ కార్లు మొదలు పట్కార్ల వరకు ఏదీ విడవబడి లేదు. మా పరిచయం ఉత్తరాల్లో మాత్రమే ఆగక ముఖాముఖిగా పరస్పర సందర్శనం వరకు కూడా వెళ్ళి గుంటూరు వచ్చి పొమ్మని అన్నపూర్ణ పదే పదే వ్రాయటంతో వెళ్ళి చూడాలనే అభిలాష నాలో రేకెత్తడంతో ఒకరోజు వెళ్ళా. ఎక్కడికైనా ప్రయాణానికి బయలుదేరే సమయాన ఇంటి వద్ద పెంపుడు తల్లైన రాజ్యలక్ష్మ గారి మంగళహారతులు తప్పేవి కావు. వివాహానికి సుముఖంగా లేవని ఆమె గారి కోడలు ఉంటే వస్తుతగా ఆమెలోని కోపమంతా కోడలి మీద చూపగలి. కానీ కోడలు లేనందు ఆమె కోపాన్నంతా నా మీదే చూపుతూ ఉండే. సధవల కంటే విధవలకు కోపం ఎక్కువనేది మనోవైజ్ఞానిక సత్యం. ఆమె మంగళహారతులు మోగుతూనే ఉండే, నా కార్యక్రమాలు సాగుతూనే ఉండే. ఆమె ఆ మంగళహారతులకు నా కార్యక్రమాలు అడ్డుపడేవి కావు. నా కార్యక్రమాలకు ఆమె మంగళహారతులు ఆటంకంగా ఉండేవి కావు. వేటి దారివాడు. నేను గుంటూరు దిగేసరి గుంటూరులో ఉంటున్న దండమూడి మహీధర్ నన్ను కలుసుకొని అన్నపూర్ణ ఇంటికి తీసుకువెళ్ళారు. గుంటూరు నాకు చాలా అపరిచితం. బాల్యంలో చూడటం తప్ప మళ్ళీ గుంటూరు ఎప్పుడు వెళ్ళ. బెదవాడ అలవాటైన కళ్ళకు గుంటూరు కొంత మార్పు. నగరం విశాలంగా ఉన్నట్టు నగరవాసు వడుకు దుడుకులు లేనట్టుగా తట్టసాగింది. అన్నపూర్ణ ఇంటికి వెళ్ళేసరికి ఆమె నా రాకకు ఎదురు చూస్తాం. పరోక్ష పరిచయం ప్రత్యక్ష పరిచయంలోకి మారి ఆమె ఉత్తరాల్లో ప్రత్యక్షమైన ముఖంలో కూడా తెలివితేటలు కనబడతాయి. ఇంటర్లో ఉత్తీర్ణురాలైన ఆమె తాను కూడా తన భర్తలాగా MBBS చదవాలని ఆశయం. ఆమె చెల్లెలు వసుంధర
పాఠశాలలో చదువుతా. మహీధర్, అన్నపూర్ణ, నేను ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ కాలం అవివో 16 పానీయాలు మొదలైన విషయమిస్తూ సాహిత్య గోష్ఠిలో కాలం గడిపాం. పలహారం అని తెలుగులో ఫలాలు కాని ఆహారానికే ఎక్కువగా వడలు, ఆవడలు, బోండాలు, బజ్జీలు, ఉప్మా, ఇడ్లీ, దోశ, మిఠాయి. పలహారం అంటే ఫలాలు లేని ఆహారం అని అర్థమేమో అని అన్నపూర్ణ అందించిన పలహారం మాత్రం 100కి 100 పాళ్ళు ఫలాహారం. ఆ రాత్రి పొద్దుపోయే వరకు అన్నపూర్ణ ఇంటి వద్ద మేము సంభాషణ చేస్తూనే ఉన్నాం. అన్నపూర్ణ చూశాక కానీ ఆమె భర్త రాఘవయ్య గారు చూడాలనిపించి ఇద్దరిలో ఎవరు ఎక్కువ మంచి వారమై ఉంటారన్న కుతూహలాలు ఏర్పడ్డాయి. ఆ 2వ రోజుకే ఆయన గుంటూరు వస్తాడని. ఆ విధంగా ఆయన వచ్చాడు. విశాఖపట్నంలో MBA 3వ ఏడు. అన్నపూర్ణ కంటే కొంత మందంగా ఉన్నాడు, కానీ మనసు మాత్రం కొంత పలుస. అన్నపూర్ణకు నేనే రాసే ఉత్తరాల ద్వారా నన్ను గురించి ఆయన ఇదివరకే విని ఉన్న మనిషి కనిపించేందుకు ఆయన చాలా సంతోషం. ఆయన కూడా లలిత కళ విషయాలంటే చాలా ఇష్టం. ఆయన అందరు విద్యార్థుల వద్ద చదవడమని కాదు, చదివిన దాని గురించి ఎంతో స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఆయన రోగులకు బాగా ఉపయోగపడని నాకు భావించారు. కొత్త వ్యక్తుల నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. శాంతినికేతన్లో చిత్రకళ అభ్యసిస్తున్న జీవి సుబ్బారావు నుంచి ఉత్తరాలు. చిన్న రేఖాచిత్రాలు వేస్తూ ఉండేవాడు సుబ్బారావు. పెద్ద ఉత్తరాలు రాయగలిగేవాడు కాదు. ఆయన అన్న వెంకటేశ్వరరావు గారు మాత్రం పెద్ద ఉత్తరాలు రాశారు. జీవి సుబ్బారావు శాంతినికేతన్లో నందలాల్ బోసుకు చాలా ఇష్టమైన విద్య. సుబ్బారావు ప్రతిభ వ్యక్తే కానీ కష్టపడి పెంచేయటం అనేది మాత్రం ఆయనకు కొంత దూరం. కొందరి భావాలు, హృదయ స్వభావాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. కష్టపడి పనిచేయనందు కొందరిలో అవి వికసించవు. కానీ జీవి సుబ్బారావు ఆ విషయంలో మాత్రం సత్యం వర్తించదు. ఈ సత్యం కళారంగం కోల్పోయిన ఇద్దరు వ్యక్తులు. దాస్యం అనేది అన్నిటికంటే అయిష్టమైన బాధ. దాస్యం అనేది స్వాతంత్రానికి వ్యతిరేకం. కనుక ప్రతి జీవి కూడా తన ఇష్ట ప్రకారం జీవించడానికే ఇష్టపడుతుంది, కానీ ఇతరుల ఇష్ట ప్రకారం జీవించడానికి ఇష్టపడరు. ముఖ్యంగా మానవుడు తన స్వీయ భావాలు, స్వభావాలు, ఆశయాలు అనుకూలంగా జీవించాలని అభిలషిస్తా, ఆరాట పడతా. అయితే ఈ స్వాతంత్ర కాంక్షను ప్రభుత్వం, సమాజం కొంత అదుపులో పెడుతూ ఉంటాయి. లేకపోతే స్వాతంత్రం అనేది వెర్రి తలలు వేస్తారు. వాక్ స్వాతంత్రం ఉన్నదని అనవసరంగా ఇతరులను తిట్టడం, కార్య స్వాతంత్రం ఉన్నది ఇతరులను కొట్టడం మొదలైన వాటినన్ని అదుపులోకి తేకుండా వదిలేస్తే అవి దాస్యం కంటే దుష్పరిణామాలు ఇస్తాయి. ఏమైనా స్వాతంత్రం అనేది మహత్తర వస్తువు. అన్నిటికంటే మించింది వ్యక్తి స్వాతంత్రం అయితే కూడా దేశ స్వాతంత్రం కూడా తక్కువేం కాదు. ఈ దేశ స్వాతంత్రానికే మరొక పేరు స్వరాజ్యం. కొందరి వాదన ప్రకారం మనకు రావలసింది స్వరాజ్యమే కానీ స్వరాజ్యం కాదు. బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వంలో దేశం కింద పరిపాలన ఉండి సుభిక్షంగా ఉందో లేదో ఉంటే అది స్వరాజ్యము. స్వరాజ్యంలో స్వరాజ్యం లేని ఆ స్వరాజ్యానికంటే స్వరాజ్యానికి పరరాజ్యమే
మేలు అనిపిస్తుంది. స్వరాజ్యం కూడా స్వరాజ్యంగానే ఉంటే స్వరాజ్యమే మేలు అనేటువంటి దానిలో సందేహం. 1947 అనేక ప్రత్యక్ష పరోక్షమైన కారణాల వల్ల బ్రిటిష్ వారు భారతదేశానికి స్వరాజ్యం ఇచ్చి వెళ్ళారు. భారతదేశం తిరిగి ఎంతో కాలానికి బానిసత్వం నుంచి బడ్జెట్ పడిందే కానీ బీదరికం నుంచి బడ్జెట్ పడదు. బానిసత్వం బీదతనం కలిసి ఉంటాయా? కానీ అయితే ధనికత్వం స్వాతంత్రం కలిసి ఉంటాయా? ఇందుకు వ్యతిరేకతలు కూడా ఉంటాయి. బానిసత్వం ధనికత్వం కలిసి ఉన్న దేశాలు ఉన్నాయి. స్వాతంత్రం బీదతనం కలిసి ఉన్న దేశాలు. బానిసత్వంలో బీద దేశమైన భారతదేశం స్వరాజ్యంలో ధనవంతం కాగలదని ఆశ. ఈ దేశ స్వాతంత్ర సమారోహంలో దేశం కొన్నేళ్ల ఉత్సవాలు చేసుకొని దేశంలోని చీకటి పోయిన కాంతి ప్రవేశించినట్టు నమ్మకం కుదిరి కోట్ల ప్రజలు తమ ఇప్పటి నుంచి నిత్యం దీపావళి అని భావించి కానీ స్వాతంత్ర్యాన్ని హేళన చేయసాగారు, వెక్కిరించారు. ఆది వరకు నుంచి నడుస్తున్న సాంస్కృతిక జీవనంలో ఈ నూతన స్వాతంత్రం ద్వారా కొత్తగా మార్పేమీ రాల. విఆర్ చిత్ర నడుపుతున్న శిల్పి నిరాటంకంగా నడుస్తోంది. అందులో నా రచన వస్తూనే ఉన్నాయి. దూరప్రాచ్య చిత్రకళ మీద, చిత్రకారుల మీద నాకు ప్రేమ ఇచ్చింది. ఈ రంగంలో కొంత కృషి చేశా. హీరో షిగే అనే జపాన్ ప్రకృతి చిత్రకారుడు శిల్పిలో నాదొక వ్యాసం వెలువడింది. మానవ జీవితపు విచిత్ర ఆశయాలలో భౌతిక సత్తాను మానవ జాతికి సేవ చేసేలాగా వినియోగించడం, మనసు చుట్టి ఉన్న దేశాలను అతిక్రమించడం అయ్యి అటువంటి నిరంతర సాధనాశ్రమం స్మరణాతీత కాలం నుంచి సృష్టిలో ప్రవహిస్తూ వస్తున్నప్పటికీ మానవుడింతవరకు ప్రకృతిని సంపూర్ణంగా జయించలేకపోయి అసలు ప్రకృతిని చిన్న చూపు చూడడం వల్ల నిర్లక్ష్యపరచడం వల్ల మానవుడు ప్రకృతిని జయించలేడు. అందుకే సర్వకాలాలలో ద్రష్టలు ప్రకృతిని గౌరవించడంలో, ఆరాధించడంలో ఆనందాన్ని పొందారు. ప్రకృతిని ద్వేషించడం ద్వారా
ప్రకృతిని ప్రేమించడం ద్వారా మాత్రమే దాన్ని జయించగలమని వాళ్ళంతా సమగ్రంగా తెలుసుకున్నారు. ప్రకృతిని ఆదరించడం, ఆరాధించడం దాన్ని జయించడానికి, అతిక్రమించడానికి సులభమైన కిటుక్కుడు. దృశ్య ప్రపంచపు సౌందర్యం అపార్థివ సత్యంలోని అదృశ్య శోభను వ్యక్తపరుస్తూ ఉంటుంది. రోషే హీరోషిగే మంచు, వర్షం, చంద్రుడు అవి ఆయన ప్రత్యేక అభిమాన విషయాలు. ఆయన కుంచెతో ప్రతిష్ఠించిన చిత్రాలను కాక వర్ణ ముద్రణ విధానంలోనే తన చిత్ర సాధన అధికంగా చేశారు. హీరోషిగే చిత్రాల్లో ఏకాంత ప్రకృతి కాక ప్రకృతిలో మానవ మూర్తులను కూడా సృష్టిస్తారు. ప్రకృతి మానవ సమాజం నుంచి వేరుగా, ప్రకృతి నుంచి మానవ సమాజం వేరుగా ఉండరాదని ఆయన పూర్తి అభిమానం. అందుకే తన చిత్రాలలో హీరోషిగే ప్రకృతికి మానవులకు ఒక సమన్వయం ఏర్పాటు చేసి ఆయన రంగుల కాంతులు మృదువుగా ఉంటాయి. 1947లో ఇద్దరు మహావ్యక్తులు సంస్కృతి రంగానికి సంబంధించిన వారు మరణించి, ఇద్దరు కూడా నాకెంతో అభిమాన. ఒకరు విశ్వవిఖ్యాత కళా సమీక్షకులైన డాక్టర్ ఆనంద్ కెంటిష్ కుమార్, ఆయన అమెరికాలో మరణించారు. రెండవ వారు జగత్ ప్రసిద్ధులైన కళాకారుడు నికోలస్ రోలే. మొదటి వారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. ఆయన గురించి నేను మలయాలో ఒక సంచికలో వ్రాసిన వ్యాసాన్ని ఆయన చూసి ఆనందించారు. ఇక రెండవ వారితో నా సంబంధం అవినాభావం. 1940 డిసెంబర్ నికోలస్ రోలికి 74వ జన్మదినం. ఆ సందర్భంలో ఆయనకు జన్మదిన శుభలేఖలు పంపుతూ నేను కొన్ని చమత్కారమైన మాటలు రాసి, 47లో 74వ జన్మదినం రావటం విచిత్రంగా ఉంది, తలకించేసి 47 అని అంకెలు తిప్పితే 74 అవుతుంది. కనుక ఆ సంవత్సరం రోజుకి జీవితం ఏదో ఒక అసాధారణ సంఘటన తెస్తుందని వ్రాసి ఈ చమత్కారాన్ని ఆనందించిన తెలుగు రాస్తూ 47 తిప్పితే 74 తొందవుతుంది. సత్యం ఎంతవరకు నాకు తట్టలేదయ్యా. నా ఉత్తరం ద్వారా ఆ సత్యాన్ని తెలుసుకున్నానని ఆయన చాలా ఆనందించి రోలిక్ ఆ సంవత్సరం డిసెంబర్లోనే ఒక రోజు అకస్మాత్తు టెలిగ్రామ్ వచ్చి నికోలస్ రోలిక్ లేడు. ఆయన పెద్ద కొడుకు డాక్టర్ జార్జ్ రోలిక్ ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకొని చాలా బాధపడ్డా. కానీ ఎక్కువగా బాధపడి అలవాటుకు బానిసకోకుండా కొద్దిసేపు అభ్యాసం చేసుకొని త్వరలోనే బాధపడటం మానేసి మామూలు మానసిక స్థితికి ఒకరోజు ఒక పార్సిల్ వచ్చి హలో మదామ్ హెలీనా రోలిక్ పంపినట్టు పేరు చెప్పి చూస్తే అందులో నికోలస్ రోలిక్కి చెందిన గంగానది మూలం అనే విలువైన చిత్రం ఉంది. ఈ చిత్రాన్ని చూస్తూనే వెనుక నికోలస్ రోలిక్ అన్నాడు, ది పెయింటింగ్ అవాయిడ్స్ యువర్ వెడ్డింగ్. ఈ చిత్రాన్ని నా వివాహ సమయాన్ని నాకు బహూకరించాలని ఆయన కాంక్ష. కానీ ఆయన అభిలాష తీరల. ఆయన జీవించు ఉండగా నేను వివాహం చేసుకోలేదు. ఆయన మరణిస్తూ కూడా ఆ చిత్రాన్ని నాకు పంపమని చెప్పారట. అయితే అందుకు సతీమణి వారి నాకు రోలిక్ మరణించినందుకు విచారం, ఆ చిత్రం అందినందుకు సంతోషం. ఈ మిశ్రమ అనుభూతులు నన్ను ఆవహించాయి. ఆయనతో నేను గడిపిన మధుక్షణాలు ప్రతి క్షణం గుర్తుకొచ్చాయి. నా జీవితంలో ఎంతో గొప్ప అండపోయినట్టు నేను గ్రహించా. ప్రపంచమంతా ఆయన స్మృతికి సంతాప సభలు జరిగాయి. రోజులు గడిచిపోతున్నాయి. మళ్ళీ నా రచనల్లో, నా ఆలోచనలో నేను తలపాచుకున్నాను.
అప్పుడప్పుడు రోరిక్ చిత్రం గంగానది మూలం అనే దాన్ని బయటకి తీసి చూస్తూ విషాదంతో కూడిన ఆనందం అనుభవి. భారత స్వాతంత్రాన్ని తెచ్చిన 47 డాక్టర్ ఆనంద కుమారస్వామి నికోలస్ రోరిక్లు మరణాలు తెచ్చిన 47 అంతరించి 48 వచ్చింది. జనవరి నెల పుట్టి పగళ్లతో పొడుగు రాత్రులతో చల్లని నీడలతో తెల్లని ఎండలతో అదొక రమ్యంగా ఉంటుంది. ఒకరోజు మద్రాసు నుండి ఉత్తరం, అది లక్నో లలిత కళాశాల ప్రిన్సిపాల్ హాల్దార్. ఆయన మద్రాసు వచ్చి రాజా రామస్వామి మొదలియార్ ఇంట అతిథిగా ఉన్నందు నన్ను మద్రాసు వచ్చి తనతో కొన్నాళ్ళు గడిపి పొమ్మని రాశారు. ఆయన మనవడు ఆయన రామకృష్ణ ప్రత్యేకంగా నాకు జాబు రాయగలని కోరి ఆ మరుసటి రోజే రామస్వామి మొదలియార్ మనవడు రామకృష్ణ నుంచి టెలిగ్రామ్. నన్ను వెంటనే బయలుదేరు మద్రాసు. ఏ బండిలో వచ్చేది మళ్ళీ టెలిగ్రామ్ ద్వారా చెప్పు. నేను ఫలాన్ బండిలో వస్తున్నట్టు వెంటనే టెలిగ్రామ్ పంపి మద్రాసు చేర. రెండవ రోజు మెయిల్లో మద్రాసు సెంట్రల్ స్టేషన్లో దిగేసరి ప్లాట్ఫారం మీద అసిత్ కుమార్ హాల్దార్తో సహా మరో ఇద్దరు యువకులు నాకు పరిచయం. అసిత్ కుమార్ హాల్దార్ వాళ్ళిద్దరినీ పరిచయం చేశారు. ఒకరు తన అతిధేయులైన రామకృష్ణ, మరొకరు రామకృష్ణ మిత్రుడైన డాక్టర్ రాజ్. నా రాకకు రామకృష్ణ చాలా సంతోషించాడు. వాళ్ళంతా నా మిత్రం స్టేషన్కి వచ్చినది నేను కూడా ఆనందించి నా సామాను మమ్ము కారులో ఎక్కించుకొని రామకృష్ణ తన సౌధానికి తీసుకువెళ్ళాడు. మద్రాసులో నా బాల్యంలో చూడటమే మళ్ళీ ఎన్నడూ చూడాల. బజార్లను చూస్తుంటే బాల్యంలోని స్మృతులు మేల్కొన్నాయి. ఉత్తర దేశపు నగరాలను వీక్షించే కండ్లకు మద్రాసు నగరం ఎంతో హాయిగా తట్టసాగి మద్రాసులోని సముద్ర తీరాన్ని అడయార్ వెంటనే వెళ్ళి వాటిని మళ్ళీ చూసి ఆనందించాలనే కోరిక కలిగింది. నేను వెనకటి అడయార్ వెళ్ళినప్పుడు డాక్టర్ ఎనీ బిసెంట్ జీవించి ఉన్నారు. నేడు ఆమె లేదు అని వివాహచారం వేసి ఇటు కృష్ణమూర్తి గారు కూడా అడయారులో ఆయన అడయార్తోనూ థియోసాఫికల్ సొసైటీలో సంబంధాలు తెంచేసుకొని స్వతంత్ర జీవిగా ప్రపంచ పౌరుడిగా ఉన్నటువంటి ఆకాశం కింద ఉన్న భూమి మొత్తం తనదే అన్నట్టుగా అనంత స్వేచ్ఛతో మహామానవుడిలా జీవిస్తున్న 60 దారి తప్పిన మిత్రుడిలో పరివర్తన రేపు.